వంట చేసే సమయంలో తినే ముందు ఈ నియమాలు పాటించండి. ఇంట్లో తిండికి, డబ్బుకు లోటుండదు. సనాతన ధర్మంలో ఆహారాన్ని దైవంగా భావించి పూజిస్తారు. అందుకే ఆహారం తీసుకునే సమయంలో మాత్రమే కాదు, తయారు చేసేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తారు. ఎవరైతే ఆహారాన్ని గౌరవించి ఇంట్లో వండుకుని నియమానుసారంగా భుజిస్తారో వారికి పగలు రెట్టింపు పుణ్యం, రాత్రికి 4 రెట్లు పుణ్యఫలం లభిస్తాయని ఒక నమ్మకం. ఆహారాన్ని దైవంగా భావించే ఇంట్లో అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని విశ్వాసం. హిందూ విశ్వాసం ప్రకారం ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని తయారు చేసే ముందు శరీరం శుభ్రంగా, మనస్సు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఇష్టంగా, సంతోషంగా వంట చేయాలి. నిర్మలమైన హృదయంతో ఆహారాన్ని తయారు చేయాలి. వంట చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అటువంటి వారి ఇంట్లో నివసించే వారిపై అన్నపూర్ణదేవి ఆశీస్సులు నిలిచి ఉంటాయి. పురాణ గ్రంథాల ప్రకారం హిందూ మతంలో ఆహారం తినే ముందు అన్నపూర్ణదేవిని స్తుతిస్తూ ఓ మంత్రాన్ని చదవడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భోజనం చేసే ముందు చదవాల్సిన మంత్రం ఓం సహ నవవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై, శాంత్యః శాంత్యః శాంత్యః. ఆహారాన్ని అవమానించవద్దు. భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని ఎప్పుడూ అవమానించకండి. ఎల్లప్పుడూ కుడి చేత్తో ఆహారం తీసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎడమ చేతితో తినడం పాపంగా పరిగణించబడుతుంది. ఇలా ఎడమ చేతితో అన్నం తిన్నవారు జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ దిశలో కూర్చుని అన్నం తినాలి? హిందూ సంప్రదాయంలో ఏదైనా పని చేయడానికి శుభ సమయం, శుభ దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎల్లప్పుడూ సరైన సమయంలో, సరైన దిశలో ఆహారాన్ని తినడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం తూర్పు దిక్కును దేవతల దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిక్కుకు అభిముఖంగా ఆహారాన్ని తినడం శ్రేయస్కరం. ఆహార వితరణ చేయండి. ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటే ఎల్లప్పుడూ దానం చేయాలి. ఇక అన్న వితరణ చేయడం మహాదానంతో సమానంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజు సామాన్యుడితో పాటు జంతువులు, పక్షులకు తినడానికి ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం వలన ఇంట్లో తిండికి, డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు. సరైన ఆహార నియమాలు. హిందూ విశ్వాసం ప్రకారం ఆహారం ఎల్లప్పుడూ నేలపై కూర్చుని తినాలి. ఆహారం ఎంత తినగలిగితే అంత మాత్రమే తినే ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న ఆహారాన్ని ఎప్పుడూ వదలకూడదు. మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు, లేదా తినే కంచంలో చేతిని శుభ్రం చేసుకోరాదు. ఇలా చేసేవారి ఇంట్లో డబ్బుకు, తిండికి కొరత ఏర్పడుతుంది. ప్రతివారి శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. ప్రశాంతంగా తినాలి. భోజనం చేస్తూ గొడవ పడితే అన్నపూర్ణదేవి ఆగ్రహానికి గురవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.